హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆదిత్యకి పిఏగా కొత్త క్యారెక్టర్ని తీసుకొని వచ్చింది కదా సునంద ఊర్వశి అనే అమ్మాయిని. ఇంకా తను చేసే ఓవర్ యాక్షన్కి ఆనందికి, చైతన్యకి, శశికాంత్ గారికి అందరికీ కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. దీనేంటి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది ప్రతిదానికి, ఆదిత్య గారి మీద ఎందుకు ఇలా ప్రేమను చూపిస్తుంది అనేసి డౌట్గా ఉంటుంది. సరేలే అనుకుంటారు. రాముడి వారి కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఇంకా పైన మైక్ సెట్ బిగిస్తూ ఆ మైక్ను పడేసేటట్టుగా ఆదిత్య మీద అప్పుడే ఈ ఊర్వశి వచ్చి కాపాడేటట్టుగా ఊర్వశి ప్లాన్ చేస్తుంది కదా. ఇంకా ఆదిత్య ఫోన్ మాట్లాడుకుంటూ పక్కన నిలబడగానే ఊర్వశి ప్లాన్ ప్రకారం ఆ మైక్ సెట్టు ఆదిత్య మీద పడబోతూ ఉంటే ఊర్వశి వెళ్ళి కాపాడినట్టుగా అందరినీ నమ్మించేస్తుంది అనమాట. ఇంకా ఊర్వశికి తలకు కట్టు కట్టించుకొని జీవన ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది కదా. అప్పుడే సునంద గారు ఆదిత్యతో అంటూ ఉంటారు కదా, ఇదిగో చూడు, అది నీకోసమే కదా ఆ ఊర్వశి తలకి దెబ్బ తగిలించుకుంది, పాపం నీకు తగలాల్సిన దెబ్బ ఊర్వశి అడ్డుగా వచ్చి నిన్ను కాపాడింది. అలాంటి అమ్మాయిని ఒంట్లో ఎలా ఉంది, నొప్పిగా ఉందా అని పలకరించాలి కదా, ఒకసారి ఫోన్ చేయి అనేసి అనగాని ఆదిత్య ఊర్వశికి ఫోన్ చేస్తాడు. ఊర్వశి ఫోన్ కావాలని లిఫ్ట్ చేయదు కదా. అప్పుడు సునంద గారు అంటూ ఉంటారు కదా, పాపం ఫోన్ ఏం మాట్లాడిద్దిలే, తనకు అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు, అలాంటి పెద్ద దెబ్బ తగిలినప్పుడు మనం గౌరవంగా ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి. అదీ కాకుండా రాముల వారి గుళ్ళో నగలు పోయినప్పుడు ఆ నగలను కాపాడటానికి ఆనందికి హెల్ప్ చేసింది మరెవరూ కాదు, ఈ ఊర్వశి వల్ల అమ్మా నాన్నే అనేసి అనగానే, అవునా అమ్మ, నాకు అక్కడెందుకు ఆ విషయం చెప్పలేదు, సరే ఇప్పుడే నేను ఊర్వశి దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తాను అనేసి ఆదిత్య బయలుదేరతాడు కదా. ఆ విషయాన్ని సునంద గారు ముందే ఫోన్ చేసి ఊర్వశికి చెప్తారన్నమాట. ఇదిగో ఆదిత్య వస్తున్నాడు నిన్ను పలకరించడం కోసము, నువ్వు కొంచెం ప్రేమగా వాడికి దగ్గర అవ్వటానికి ట్రై చేయి అనేసి సునంద గారు ముందే ఊర్వశికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనమాట. ఇంకా ఊర్వశి వాళ్ళ ఆనందానికి అంతూ పొంతూ ఉండదు. ఆ ఊర్వశి దగ్గర ఉండే పొట్టోడు ఉంటాడు కదా, ఏంటక్క బావ వస్తున్నాడా, బావ నీ కోసం వస్తున్నాడా, అక్క నువ్వు బావని ఎంతగా ఇష్టపడుతున్నావు, బావ నీకంటే కూడా ఎక్కువగా నేను ఇష్టపడుతున్నాడు అక్క, నీ అదృష్టం అక్క, అయ్యో బావ వస్తున్నాడా, నేను బావని చూడబోతున్నానా అనేసి ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటాడు. ఈలోపే తలుపులు దమ్మ 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 మోగుతూ ఉంటాయన్నమాట. అప్పుడే ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్నతో అంటూ ఉంటుంది, అమ్మ మీ అల్లుడు వచ్చినట్టున్నాడే, డోర్ తీ అనేసి అనగాని ఆమె కూడా, అమ్మో అల్లుడు గారు వచ్చినట్టున్నారు, తీస్తా డోర్ అనేసి గబగబా వెళ్ళి ఇంటి డోర్ ఓపెన్ చేస్తుందన్నమాట. తీసేలోపు ఇంకెవరు ఆ మత్తు పదార్థాలు తీసుకువెళ్ళి వేరే ప్లేస్ తోమని చెప్పేసి ఊర్వశి చేతికి ఇస్తారు కదా. ఆ రౌడీలు వస్తారన్నమాట. వచ్చి ఏంటి తలుపు కొట్టగానే రండి రండి అనేసి ఇంత ఓపెన్గా పిలుస్తున్నారు అంటే, నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఏర్పాటు చేసేసారన్నమాట, త్వరగా తీయండి డబ్బులు అనేసి అతను రౌడీ అంటూ ఉంటే ఊర్వశి అనుకుంటుంది, ఇప్పుడు వచ్చాడేంటి వీడు, అసలే ఆదిత్య గారు వచ్చే టైం దగ్గర పడింది, ఈడేంటి ఇప్పుడు వచ్చాడు అనేసి, చూడండి నాకు టైం అడిగాను కదా, మీ 70 లక్షలకి ఇంకో 1 లక్ష వడ్డీ కల్పించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, కాబట్టి మీరు తాపకి ఇంటి మీదకి వచ్చి గొడవ చేయమాకండి ప్లీజ్, నా మాట మీద నమ్మకం ఉంచండి, మీరు ఇచ్చిన 70కి ఇంకో 1 లక్ష ఎక్కువగానే కలిపి మీకు ఇస్తాను నేను, ప్లీజ్ ఇప్పుడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎటువంటి గొడవ చేయొద్దు, మీకు త్వరలోనే నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అని చెప్పేసి ఊర్వశి కాళ్ళ ఎల్లబడి ఆ వచ్చిన రౌడీలను పంపించేస్తుంది అనమాట. ఆ రౌడీ అప్పుడే గుమ్మంలో నుంచి బయటికి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఆదిత్య కారు దిగి అలా ఇంటి లోపలికి వస్తూ, ఎవరైనా ఏంటి ఊర్వశి వాళ్ళ ఇంట్లో నుంచి ఈ టైంలో బయటకు వస్తున్నాడు అనుకొని ఇంకా ఆదిత్య లోపలికి వస్తూ ఉంటే ఈలోపే ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న ఊర్వశి అందరూ ఎదురెళ్ళి రండి బాబు రండి అని చెప్పేసి ఇంకా అతన్ని ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడు, అతనెవడు అలా ఉన్నాడు, మీ ఇంట్లో నుంచి ఈ టైంలో వెళ్తున్నాడేంటి అనేసి అనగాని ఇంకా ఆదిత్యకి ఊర్వశి అబద్ధం చెప్తూ ఉంటుంది, అతనికి ఏదో ఫీజుల కోసం డబ్బులు అవసరం అని చెప్పేసి ఈ టైంలో మా ఇంటికి వస్తే ఇంకా అసలే ఇప్పుడే హెల్ప్ చేసి పంపించాము అనేసి ఊర్వశి చెప్పగానే ఇంకా అప్పుడే ఆ పొట్టోడు అంటూ ఉంటాడు, మా అక్కకి దయాహృదయురాలు బావగారు అనగానే ఆదిత్య ఏంటి ఏమన్నావు అనగానే, అదే సార్ అదే మా అక్క చాలా మంచిది, ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే హెల్ప్ ఎప్పుడు చేద్దామా అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది, కాబట్టి అతనికి ఇప్పుడు హెల్ప్ చేసింది అది ఇదని సొత్తు అంతా కూడా మాటలని చెప్తూ ఉంటాడు. ఆదిత్య గారిని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. ఇప్పుడు ఎలా ఉంది ఊర్వశి నీకు అనేసి అనగానే, ఇప్పుడు పర్వాలేదు ఆదిత్య గారు, బాగా తలనొప్పి మటుకు విపరీతంగా నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఊర్వశి ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేయటం చేస్తుందన్నమాట. అప్పుడే ఆదిత్య ఏమైనా తాగుతారా ఏమైనా తింటారా అనేసి ఆదిత్యని అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటే
ఆదిత్య అప్పుడే అంటూ ఉంటాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను బయలుదేరుతాను, ఓరోసి గారిని పలకరిద్దామని వచ్చాను అనేసి అనగాని, సార్ ఇప్పుడు రాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏదైనా తాగేసి కానీ తినేసి కానీ వెళ్దురు అని చెప్పేసి ఓరోసి వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా తీసుకొస్తామని అక్కడి నుంచి వెళ్తారనమాట. ఇంకా ఓరోసి విపరీతంగా తలనొప్పి వస్తున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తుందా, అప్పుడే కూర్చున్నది లెగిసి కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్షన్ చేస్తుంది అనమాట. ఇంకా ఆదిత్య నిజంగానే ఓరోసి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, తలకు దెబ్బ తగిలింది కదా అనేసి పాపం పట్టుకుంటాడా. ఆ సీను దూరం నుంచి ఓరోసి వాళ్ళ అమ్మ నాన్న చూస్తారనమాట. అమ్మాయి అంటే బాబుకు కూడా చాలా ఇష్టం కదా, ఇంకా ఓరుసి పడిపోతుందని అబ్బాయి చూసేవి ఎలా పట్టుకున్నారు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటే, ఇంకా అప్పుడే ఆదిత్యని చూసి ఆదిత్య అలా పట్టుకోవటం చూసి ఓరుసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఆదిత్య గారు నన్ను పట్టుకున్నారు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటే, అప్పుడే ఓరోసి కూర్చో, నీకు తలకి చాలా దెబ్బ తగిలింది కదా, అలాంటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా వర్క్ చేయకూడదు, నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంతా చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు. ఓరోసి ఏమో ఆదిత్య ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆదిత్య, చైతన్య, శశికాంత్ ఇలా ముగ్గురు కూడా ఏంటి ఇంకా ఆనంది రాలేదు, ఇంకా మనం డిజైనర్స్ చూడాలి ఒకసారి, ఇంకా ఇవి పైకి పంపించాలి, మన ప్రోడక్ట్ని చూపించుకోవాలి, అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జీవన వస్తుందన్నమాట. ఏంటి ఆనంది రాకపోతే మనం మీటింగ్ పెట్టుకోకూడదా, మన పనులన్నీ ఆగిపోతాయా ఏంటి ఆవిడ వల్ల అని చెప్పేసి జీవన అంటూ ఉంటే అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, ప్రస్తుతానికి పురుషోత్తం గారు లేరు కాబట్టి పురుషోత్తం గారి ప్లేస్లో ఇప్పుడు ఆనంది గారే సైన్లు పెట్టాలన్నా ఏదైనా కానీ, కాబట్టి ఆనంది గారు రాంది ఏం జరగదు అని చెప్పేసి చైతన్య అంటూ ఉంటే జీవన అంటుంది, టైంకి రాని వాళ్ళ గురించి మనం వెయిట్ చేయటం ఏంటి అనేసి అనగానే, టైంకి రాకపోవటం కాదు, వదిన రాలేదంటే ఇంకా టైం అవునట్టే, వదిన టైం టు టైం కరెక్ట్గా వస్తుంది, వదిన ఎప్పుడు ఎవరిని వెయిట్ చేపినీదు, అలాగే ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడదు, కాబట్టి వదిన వస్తుంది చూడండి అనేలోపే ఇంకా ఆనంది రానే వస్తుంది. చక్కగా చీర కట్టుకుని శశికాంత్ గారు అంటారు కదా, ఈ ఆఫీస్ డ్రెస్ నీకు ఇబ్బందిగా ఉంటే శారీ కట్టుకుని రా తల్లి, ఇబ్బంది ఏం లేదనేసి, కాబట్టి ఆనంది చక్కగా చీర కట్టుకొని అలా ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉన్నటువంటి ఆదిత్య ఆనందిని చూసి అలా ప్రేమమైకంలో విహరిస్తూ ఉంటాడు. ఇంకా శశికాంత్ గారు ఆనందిని చూసి, నిజంగా లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అనేసి అంటూ ఉంటాడు శశికాంత్ గారు. అప్పుడే చైతన్య జీవన వైపు చూసి, మేడం గారు మీకు కొందరు కళ్ళ దిష్టి కూడా తగిలిద్ది, కాబట్టి ఇంటికి వెళ్ళి దిష్టి తీపించుకోండి, కొందరు మిమ్మల్ని చూడకూడదు అనుకొని చూస్తూ ఉన్నారు చూశారు అని చెప్పేసి చైతన్య ఆదిత్య వైపు జీవన వైపు చూసి ఆనందితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, మా వదిన్ని తలగొట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనేసేలోపు ఉన్నారు అనేసి జీవన అంటుంది. అప్పుడే చైతన్య ఏంటి ఎవరున్నారు అనగానే, అదిగో ఓర్వశి వస్తుంది అనేసి అన్న, నేనేమన్నాను అనేసి అటు డోర్ వైపు అందరూ చూస్తూ ఉంటే ఓర్వశి కూడా చక్కగా చీర కట్టుకొని ఓర్వశిలాగే రెడీ అయ్యి వస్తుందన్నమాట. ఇంకా అందరూ కూడా ఓర్వశి వైపు చూస్తూ ఉంటే చైతన్య శశికాంత్ అనుకుంటూ ఉంటారు, ఏంటి ఓర్వశి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి అనగానే శశికాంత్ గారు కూడా అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓర్వశిని చూసినటువంటి ఆదిత్య, ఎందుకు వచ్చావు ఓర్వశి, నీకు ఒంట్లో బాగోలేదు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఓర్వశితోటి. అప్పుడు ఓర్వశి అంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు నొప్పి పెద్దగా లేదు సార్, అది కాకుండా చాలా హుషారుగా ఉన్నాను, రాత్రి ఆదిత్య సార్ మా ఇంటికి వచ్చారు, ఆదిత్య సార్ నాకు చక్కగా ధైర్యం చెప్పేపాటికి నాకు ఉన్నటువంటి బాధ నొప్పి అన్నీ పోయి నాకు హుషారు వచ్చింది, కాబట్టి ఆఫీస్కి రావాలి, సార్కి దేంట్లైనా హెల్ప్ అవుతాను కదా అని చెప్పేసి వచ్చాను సార్ అనేసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా తలనొప్పి వచ్చినట్టుగా కళ్ళు తిరిగి పడబోతుంది. ఆదిత్య పట్టుకుంటాడు, ఆదిత్య నడుము మీద పట్టుకోగానే అందరూ కూడా ఆదిత్య వైపు అక్కడే ఉన్న ఓరోసి వైపు చూస్తూ ఉంటారు. పాపం ఆనంది కోపం వస్తుంది కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఇంకా ఆదిత్య శశికాంత్ గారికి అర్థమైపోతుంది, ఈ అమ్మాయి ఎవరో తేడాగా ఉంది, అన్నయ్యని లైన్లో వేసుకోవటానికే వచ్చింది అని చెప్పేసి. అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, ఏంటన్నయ్యా నువ్వు చేసే పని, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా తనకి హెల్ప్ చేస్తారు కదా, నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేసి అనగానే
ఏంటి చైతు అలా మాట్లాడుతున్నావు? ఊర్వశికి దెబ్బ తగిలింది నా వల్లే కదా, నన్ను కాపాడబోయే కదా తనకి దెబ్బ తగిలించుకుంది. అలాంటి అమ్మాయికి హెల్ప్ చేస్తే తప్పేముంది? జీవన నువ్వు వెళ్ళి ముందు తలనొప్పి టాబ్లెట్లు తీసుకురా అనేసి అనగానే జీవన వెళ్ళి టాబ్లెట్లు తెస్తుంది. ఆదిత్య వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఊర్వశికి తాపిస్తారనమాట. ఈ సీన్ అంతా కూడా ఆదిత్య ఊర్వశికి సేవలు చేస్తున్న సీన్ అంతా కూడా ఆనంది చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదన్నమాట. అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు, చూడు ఊర్వశి, టాబ్లెట్లు వేసుకున్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత వర్క్లోకి జాయిన్ అవ్వదు అనేసి ఆనంది మనం ఇంకా మీటింగ్కి వెళ్దామా అనగానే సరే ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి మీటింగ్కి వెళ్ళిపోతారు. ఊర్వశి ఒక్కడు కూర్చొని ఉంటుంది. ఇంకా అప్పుడే ఊర్వశి దగ్గరికి సునంద వస్తుందన్నమాట. వచ్చి ఊర్వశి అనేసి అనగానే అత్తయ్య గారు చెప్పండి అనేసి ఊర్వశి అంటుంది. ఎవరైనా విన్నారో ఏమోనని చెప్పేసి సునంద గారు అటు ఇటు చూసి ఊర్వశి నీతో మాట్లాడాలి, నా క్యాబిన్లోకి రా అని చెప్పేసి ఊర్వశిని తీసుకొని వెళ్తుంది. ఇంకా అప్పుడే సునంద అడుగుతూ ఉంటుంది, రాత్రి ఆదిత్య మీ ఇంటికి వచ్చాడు కదా, ఏంటిది ఏం సంగతులు అనేసి అనగానే ఊర్వశి చెప్తూ ఉంటుంది, ఆదిత్య గారికి నా మీద ప్రేమ పెరుగుతుంది అత్తయ్య గారు, అది కాకుండా నాకు దెబ్బ తగిలింది కదా, తన వల్లే తగిలిందని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతున్నాడు, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా నేను కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్షన్ చేస్తే నన్ను పట్టుకున్నాడు, పట్టుకొని టాబ్లెట్ ఇచ్చి వాటర్ ఇచ్చి అన్నీ చేశాడు అత్తయ్య గారు. ఎలాగైనా ఆదిత్య గారికి నా మీద లవ్ పెరిగిపోతుంది అనేసి అనగానే గుళ్ళో నువ్వు అలా చేయటం మంచిదయ్యింది. ఆ మైక్ సెట్ పడేటప్పుడు నువ్వు భయపడకుండా అడ్డు రాబట్టి నా కొడుక్కి దెబ్బ తగలలేదు, నీకు తగిలింది అనేసి వాడు ఫీల్ అయిపోయి నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు అనగానే అయ్యో అత్తయ్య గారు అది కావాలని పడింది కాదండి, నేనే ప్లాన్ చేశాను అనగానే సునందాకి కోపం వస్తుందన్నమాట. ఏంటి ఊర్వశి నువ్వు చేసింది? అది పొరపాటున నా కొడుకు తల మీద పడి ఉంటే ఏమయ్యేది? నా కొడుకు ఏదన్నా జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను. చెప్తున్నాను చూడు ఊర్వశి, చిన్న తప్పు చేసినందుకే ఆనందిని ఆదిత్య లైఫ్లో నుంచి తీసేసి ఇంట్లో నుంచి గెంటేశాను. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు, నేను ఏదైనా వదులుకోవటానికి సిద్ధమే కానీ నా కొడుకును వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి వాడికి ఏం పొరపాటు జరిగినా నేను అస్సలు తట్టుకోను, అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా ఊర్వశిని గట్టిగా అరుస్తుంది. ఊర్వశి కూడా ఈసారి అలాంటి పనులు చేయను అత్తయ్య గారు, ఏదో ఒకటి చెయ్యాలి ఆదిత్య గారి దగ్గర మార్కులు తెచ్చుకోవడానికి అనేసి ఇది ప్లాన్ చేశాను. మొత్తానికి సక్సెస్ అయ్యింది. ఆదిత్య గారికి ఇటువంటి దెబ్బలు తగలలేదు కదా, కాబట్టి మీరు ఇటువంటి టెన్షన్ పెట్టుకోమాకండి, నేను ఈసారి ఇలాంటి పనులు చేయను అని చెప్పేసి ఊర్వశి సునంద గారికి చెప్తుంది. ఇంకా అందరూ కలిసి మీటింగ్ దగ్గరికి వెళ్తారు. మీటింగ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊర్వశి కూడా వస్తుందన్నమాట. అప్పుడే ఆదిత్యకి దగ్గరగా ఆనంది ఉండి ఏదేదో ప్రోడక్ట్ల పని గురించి చెప్తూ ఉంటే అప్పుడే సునంద గారు ఊర్వశి వైపు చూసి, చూసావా ఊర్వశి వాళ్ళిద్దరు ఎలా క్లోజ్గా ఉంటున్నారో, ఇంకా కొన్ని రోజుల్లో ఆనంది పేరు అనేది ఆదిత్య అస్సలు ఎత్తకుండా చేసే బాధ్యత నీది, వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండకుండా చేసే బాధ్యత కూడా నీది, సరేనా అని చెప్పేసి సునంద గారు ఊర్వశికి ప్లాన్ చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ అర్థమైంది, బాగుంది అంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపు రాబోయే సీరియల్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.